సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శివాజీ చౌక్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారుల పంజా. బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు పోరాడుదాం, పలువురి అభిప్రాయాలు, ఆరోపణలు. ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలపై బీజేపీ నాయకుల ఆగ్రహం. యాలాల ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చే అర్జీదారులకు తప్పని తిప్పలు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బీద రోగులకు వైద్యం అందించిన వైద్యులు, సంతోషం వ్యక్తం చేసిన రోగుల బంధువులు. మినీ ట్యాంక్ బండ్పై ఇంత నిర్లక్ష్యమా? బీజేపీ నాయకుల అసంతృప్తి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ సవరమ్మ దేవాలయం సమీపంలో మున్సిపల్ సిబ్బంది పై అధికారుల ఆదేశాల మేరకు రోడ్డును ఆక్రమించిన డబ్బాలను, నిర్మాణాలను తొలగించారు. ట్రాఫిక్ సమస్య మరియు రోడ్డు వెడల్పు కోసం పలు నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఇదే విషయంలో మాజీ కౌన్సిలర్ ఆసిఫ్ మాట్లాడుతూ, తాండూరు పట్టణంలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉందని, పెద్ద నాయకులు ఆక్రమించిన నిర్మాణాలను ఎందుకు తొలగించలేదని, చిన్న వ్యాపారస్తులు నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించడం ఎంతవరకు సబబని ఆగ్రహం వ్యక్తం చేశారు. अरे हम फतरा निकाल रहे कीना खोले थे भाई, शाम का गेम जो हमारे तुम्हारे को फर्चा निकाले, सब निकाले, शाम का गेम जो हमारे तुम्हारे का नहीं खाली कर दूंगा नहीं पर किसी भी चीज बड़ा अरे नहीं मान रहा भाई, मैं पीस रहा हूँ सामान टाइम కావాలి తీయమనుకునే మేము తీయమంటాం నీకు అవన్నీ చెప్పాలి. निकाले बात हम 3 घंटे बाद निकालो सब पूरे अरे कई फोटो ले నేను ఒకటే మాట చెప్తున్నా, నేనేమంటున్నా, నాది సెట్ దిగేనికే రెడీ, యూతల సెట్ వీకేస్తే నాది కూడా బేసిక్ పెట్టి పడేయండి. ఓకే, బేసిక్ పని ఎందుకు మీరు తీసుకుంటే నేను ఇప్పుడు నాకు చేసి కూడా కాకపోతే కాదు, మళ్ళీ బండలు పడిపోతాయి, మీరే తీసేసుకుంటే బెటర్. తీసాం సార్, ఇప్పుడు ఆల్రెడీ మోరింగ్ కటింగ్ చెప్పేసేసి వాళ్ళకు టైం ఇచ్చేసేది, లేకపోతే फिर आना पड़ता है, नहीं निकाला तो फिर आना पड़ता है।
చార్జ్ చేస్తాం. శివాజీ చౌక్ గిట్ట చాలా ఇబ్బంది ఉన్నది, విశాలంగా జర ఫుల్గా చేయండి. అవసరమైతే ఏడేడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము రేపు వచ్చి చెప్తాం. ఆడగిట్ట జరిగే మల్లమ్మడికి దగ్గర రోజు ఒక యాక్సిడెంట్ అయ్యి రోజు ఒకటి చచ్చిపోతున్నాడు, మొత్తం జామ్ అయిపోతుంది. సార్ మీరు ఇటు వెళ్తారు, అక్కడ చూస్తారు ఎంత ట్రాఫిక్ ఉంటుంది. బండి వెహికల్ పోవడానికి ఇట లేదు, కానీ ఇటు ఏం ట్రాఫిక్ లేదు కానీ దీన్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే చేయండి, అభివృద్ధి మంచిగానే, తాండూరులో అభివృద్ధి అయితే మాకిట కృషి మాట ఉంది. కానీ మెయిన్ రోడ్లో ఏదైతే బాంబే హైవేలో ఏదైతే మొరిల మీద కబ్జాలు పెట్టి కట్టినవి ఉన్నాయి కదా, వెంటనే తొలగియాలి, వెంటనే తొలగియండి చెప్పేసి. ఇది మరట్పల్లి నుంచి బసవన్న కట్ట వరకు రేపు క్లీనింగ్ చేయండి సార్. ఓకే చేయండి, 100% చేయండి. ఇప్పుడు మీకు కంప్లీట్ వచ్చి మీరు వచ్చి ఓకే మేము సహకరిస్తున్నాం, మేము తీయడానికి రెడీ ఉన్నాం. నేను ఆల్రెడీ కటింగ్ కింద చేపించేసి అది కూడా అది ఇట్లా తీసేసి ఎట్లా దందా చేసుకోవాలని చెప్పండి, ఎట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముందరికి వచ్చినాయి కొలవండి అనే నేను ఏమంటున్నా, ఇట్లా రోడ్ ఉంది సార్, మీరు చూసుకోండి 50 ఫీట్ల కొలవండి సార్. 50 ఫీట్లు నేను కూడా ఇప్పుడే చేసి పెట్టి ఇక్కడ గిట్ట రోడ్ విశాలంగా అవుతుంది. నేను ఏమంటున్నా సార్, నేను అన్నిటికీ ఓకే ఉన్నా. అయినా గిట్ట 4 ఫీట్లు ఎంత జరగాలంటే జరుగుతాడు. అయినా గిట్ట మీరు కానీ మా దగ్గర మోరీ మీద గిట్ట కనీసం మోరీ మీద గిట్ట పెట్టుకోకపోతే ఎట్లా దందా చేసుకోవాలి సార్, వ్యాపారం ఎట్లా చేసుకోవాలి. సెట్లు ఇప్పుతాం అంటున్నాము, ఇప్పేస్తాము మేము. మోరీ మీద వరకు కనీసం టేబుల్ పెట్టుకోవడానికి ఇటు ఇవ్వకపోతే ఎట్లా సార్. మెయిన్ రోడ్లో మొత్తము బాంబే హైవే రోడ్లో బస్ స్టాండ్ నుంచి మొత్తం కబ్జా ఉన్నాయి సార్. అవన్నీ తీయకుండా గాలి ఈ రోడ్లో చిన్న రోడ్లో వచ్చి ఇంత డిస్టర్బెన్స్ చేసాడు తప్పు కదా సార్. చిన్న వ్యాపారం వాళ్ళు ఏమి నేను సోమవారం మీరు సార్కి వచ్చిన తర్వాత మాట్లాడండి. రాండి, మేమేం మాట్లాడండి. ఓకే 100% సెటిల్ ఇప్పిస్తాము. మేము మోరీల మీద మాత్రం టేబుల్ వేసుకొని పెట్టుకుంటాం సార్. అంత ఎందుకంటే కానీ ఇది గిట్ట మొత్తం లోపల పెట్టుకోమండి, మొత్తం చెప్పండి సార్. తాండూరు మొత్తం చెప్పండి, అందరు పెట్టుకున్నాక మేము 100% లోపల పెట్టుకుంటాం. 100% చెప్పండి సార్, నేను 100% రేపు నేను గిట్ట सोशल वर्क शिवाजी चौक पे ये जो मटन शॉप्स के टीन शेड्स है रोड पे है बोल के म्यूनसिपालिटी से डिमोलिशन करने के लिए आए हुए हैं। तांडूर म्यूनसिपल कमिश्नर को मैं बार बार फ़ोन करे तो फ़ोन रिसीव नहीं कर रहे। एक बार रिसीव करके 2 मिनट बात करके कट कर दिए। मैं तांडूर म्यूनसिपल कमिश्नर साहब को भी बोल रहा हूँ, बस स्टैंड के पास डिवाइडर से 50 फीट रोड होने के बाद ड्रेन डालना है। वहाँ पे अनु रवि गौड़ की बिल्डिंग को मार्क है, वो मार्क को छोड़ के बिल्डिंग के सामने से बिल्डिंग को तो नहीं तोड़े बगैर उसको ड्रेन डाल दिए। HP कॉम्प्लेक्स के पास सामने भी सेलर को ये करे के बगैर इलीगल वहाँ पे भी 30 फीट पे रोड डाले, 35 फीट 40 फीट पे रोड डाल रहे हैं, जबकि डिवाइडर से 50 फीट होने के बाद वो ड्रेन डालना है। इलीगल पूरा कर रहे हैं। जो पैसे वाला है उन लोगों को एक अलग ट्रीट कर रहे हैं, और एक गरीब लोग हैं जो रोज़ के 500-1000 रुपये कमाने वाले हैं, उन लोगों को आके टीन शेड तोड़ देना, उनके कट्टे तोड़ देना। आज देखो आज पूरा लोग ये कर दे रहे भाई, ये कहाँ का इंसाफ है। जैसा कि समत फंक्शन हॉल के पास सुपर मार्केट है, समत फंक्शन हॉल के पास सुपर मार्केट है, रोड पे जितनी दुकान है उससे डबल रोड पे आके कारोबार कर रहा है उन्होंने पूरा वहाँ पे गुफा बना के उसको छोड़ दिए। गांधी चौक के पास देखो दुनिया की ट्रैफिक है, भद्रप्पा गुड़ी के पास दुनिया की ट्रैफिक है, चौरस्ते पे दुनिया की ट्रैफिक है, विशाल मार्ग के सामने अपोजिट आंध्रा बैंक है वहाँ पे दुनिया की ट्रैफिक है, और तुम्हारा शादपाल चौरस्ते के पास वहाँ पे दुनिया की ट्रैफिक है। और सब जगह छोड़ दे रहे भाई, गरीब आदमियों के ऊपर आके बार बार आ रहे हैं, टीन शेड तोड़ रहे हैं। टीन शेड किस वजह से तोड़ रहे हैं? क्या इसके ऊपर MLA साहब का क्या कॉन्वॉय चल रहा है, क्या उनके कारा चल रहे हैं? टीन शेड से इनको क्या प्रॉब्लम है? ये देखो झाड़ है, झाड़ के पीछे टीन शेड है, झाड़ है, झाड़ के पीछे टीन शेड है, आके टीन शेड तोड़ दे रहे हैं। टीन शेड तोड़ने से क्या मतलब है? अरे तांडूर हैदराबाद की रोड देखो कितनी डैमेज है, यहाँ पे तुम्हारा गोपनपल्ली की रोड देखो, यहाँ पे जहीराबाद जतोड़ा अंताराम की रोड देखो, तमाम रोड पूरे डैमेज है। वो डेवलपमेंट नहीं करके गरीब लोगों के पास आके बंडी हटाओ, टीना हटाओ, हमारा कट्टे हटाओ, ट्रैफिक जाम हो रही। ये कहीं को ऐसा जुल्म कर रहे हैं? आखिर ये जुल्म करने की वजह क्या है? आने वाले लोकल बॉडी इलेक्शन से MLA साहब आपको बोल रहा हूँ, तांडूर में पब्लिक आपको वार्डों में फिरने नहीं देंगी। ये गरीब छोटे मोटे कारोबारी लोग हैं, आप लोगों को नजदीक आने नहीं देंगे। आप इन लोगों के पेटों पे लात मार रहे हैं। अगर कोई ड्रेन नहीं बनाने दे रहा तो एज पर लॉ म्यूनसिपल एक्ट के हिसाब से यहाँ पे ड्रेन आई, हम ये ड्रेन बनाते बोल के ड्रेन बनाने लगाओ। आप वो काम नहीं करके आप टीन शेड तोड़ेंगे,
जो कारोबार कर रहे हैं उनके गट्टे तोड़ देंगे। टीन शेड लगाने 1-1 लाख रुपए हो रहे, गट्टे बनाने 50-50 हज़ार रुपए हो रहे। यहाँ पे टीपीएस टाउन प्लानिंग वाले उन लोग भी बोल रहे हो, अरे एनक्रोचमेंट लक्ष्मण रेड्डी साहब की बिल्डिंग को डेमोलिश करने का ऑर्डर आया, फिर वो नहीं तोड़ रहे। बाजू में तुम्हारा राजलिंगम की बिल्डिंग है, सेलर को परमिशन नहीं है, तो डेमोलिशन का ऑर्डर है, फिर वो नहीं तोड़ रहे आप लोग। वैसे चौरस्ते को मॉडर्न एक्स रोड बनाने का है पूरा, फिर अब तक चौरस्ते को मॉडर्न एक्स रोड नहीं बनाए। और कितना इंकरेजमेंट करे वहाँ पे बिल्डिंगों को कितना इंकरेजमेंट करे वहाँ पे, फिर कोई एक बिल्डिंग को वहाँ पे नहीं छोड़े। रविगौड़ की बिल्डिंग रोड पे उसको मार के ड्रेन उसके ऊपर तोड़ने के बाद ड्रेन जाना वहाँ पे। आज बिल्डिंग को जाके देखो, दशहरे की गड़बड़ी में बिल्डिंग को वैसी रख के बिल्डिंग के सामने से ड्रेन बना दिए। कहीं को तुम्हारे पार्टी के है बोल के। अरे डॉक्टर संपत साहब थे, रोहित रेड्डी साहब राइट टाइम डॉक्टर संपत साहब को कॉन्फिडेंस में ले लेके उनकी बिल्डिंग को तोड़ाने लगे, ट्रेन के वास्ते नेशनल हाईवे की आ रही बोल के। रविगौड़ तुम्हारी पार्टी के, तो उनको कॉन्फिडेंस में लेके उनकी बिल्डिंग तोड़ा के वहाँ पे ट्रेन डाला के जस्टिस नहीं कर सकते थे। अब गरीब आवाम के ऊपर कहीं को परेशान कर रहे हैं, आप गरीब आवाम के पीछे कहीं को पड़े हुए हैं। और अब्दुल आदिल शेरी एमआईएम टाउन प्रेसिडेंट, उनको कॉन्फिडेंस में लेके वॉलंटियरली उनकी बिल्डिंग तोड़ने लगे। रोहित रेड्डी साहब जाके देखो आज भी। अरे भाई आपकी पार्टी के लोग हैं, आप उनको कॉन्फिडेंस में ले लेके आप उनको वहाँ पे ट्रेन का काम कराना था, वो नहीं करे। लक्ष्मण रेड्डी आपके पार्टी के हैं, डेमोलिशन का ऑर्डर आज म्यूनसिपालिटी में वाइस चेयरमैन मिला ऑर्डर, देख लो आप जाके। अरे कमिश्नर्स दुनिया का इलीगैलिटी म्यूनसिपालिटी में कर रहे हैं, दुनिया का वहाँ पे फ्रॉड कर रहे हैं। इससे पहले वहाँ पे तुम्हारे को एचपी ट्रैप हुआ, वो सोप छोड़ के गरीब आवाम के पीछे आके पड़े हुए हैं आप लोग। हम एमएलए साहब से गुजारिश कर रहे हैं, ये आपका जुल्म बंद कर दो। लोग कारोबार करने वाले हैं, सामने दीपावली है, पहले मार्केट नहीं है। ये कांग्रेस आने के जब से सामने दीपावली है, कारोबार करने वाले हैं, कारोबार करने दो, इन लोगों को परेशान मत करो। और जो ट्रेन बनाना है, जिसको ट्रेन का ऑब्जेक्शन है, उनको कॉन्फिडेंस में लो, उनको बात करो, उनको बात करके उनको ट्रेन बनाने दो। एज पर म्यूनसिपल एक्ट के हिसाब से ट्रेन बनाने के बाद फिर तुम उनको ये सब कामा करो। आ रहे हैं खाली पीली, कोई एक जने बेचारे पेपर में कोई बोल दिया तो डाल दिए होंगे। अब उनका देख के तुम हम ये डिमोलिशन करते। अरे भाई टीन शेड को मैं बार बार पूछ रहा हूँ, टीन शेड को आप लोग निकालने की वजह क्या है? ना एमएलए साहब के आपके कारा फिर रहे ऊपर से, जवाब दो भाई, कहीं को कर रहे हैं गरीब आवाम के ऊपर इतना जुल्म? मेरे को समझ में नहीं आ रहा। तो एमएलए साहब से गुजारिश है, ये आपका जुल्म बंद करो, गरीब आवाम का साथ दो। आगे लोकल बॉडी इलेक्शन है, देखो इसका खमाजा आप सबको भुगतना पड़ता। बोलिए अपनी बात कर खत्म करो। బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు పోరాడుతామని పలు పార్టీల నాయకులు తమ అభిప్రాయాన్ని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలే బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగానే బీసీల రిజర్వేషన్లను అడ్డుకున్నారని, కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. యాలల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బీసీల రిజర్వేషన్ పై కుట్రలు పన్నడం అన్యాయమని ఆరోపించారు. ఈరోజు ఈ సమావేశంలోని మన శ్రీధరన్న జిల్లా మత్స్యకారక అధ్యక్షులు, అదేవిధంగా బీసీఎల్ అధ్యక్షులు అమృతప్ప, బీసీ నాయకులు మైపాల్, వీరేశం, వీరేశం కేఎన్ఎస్. ఇప్పుడు ఈరోజు మనము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి బీసీలు అందరూ సంతోషంగా ఉన్నటువంటి రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఈరోజు కోర్టుకు పోయి ఈ రిజర్వేషన్ని కాకుండా ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఈ కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఆలోచనతో కొంతమంది కలిసి ఈరోజు స్టే ఇవ్వడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డికి బీసీల మీద ఎనలేని ప్రేమ. ఈరోజు గతంలో ఎన్నడూ 10 ఏళ్ళ పాలన కూడా చేయనటువంటి పనులు ఎన్నో జరుగుతుండగా ఇదొకటి కొత్తగా 42% బీసీలకు రిజర్వేషన్ చేయడం అనేది యావత్ దేశంలోనే మొదటిసారిగా రేవంత్ రెడ్డి ప్రయత్నించడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలోని తీర్మానం చేసి ఈరోజు బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మంత్రిమండలి సభ్యులందరూ కలిసి. అదేవిధంగా దాన్ని గవర్నరు ఆమోదించకపోవడం వలన ఈరోజు ఆ కోర్టులో నిలబడలేకపోయింది. ఈరోజు ఆమోదించకపోవడం వలన వేరే పార్టీలు బీఆర్ఎస్ కానివ్వండి,
బీజేపీ కానివ్వండి. కపట ప్రేమ ఈరోజు కానిస్తలేదని చెప్తే మీరు ఏం చేస్తున్నారు? మీరు ఆడ బీజేపీ వాళ్ళు ఉన్నారు చెప్పి గవర్నర్ చెప్పి మనము బిల్ పాస్ చేయడానికి అవకాశం ఉంది. లోకసభలో కూడా మనకు సంఖ్య ఉంది, బీజేపీ బలం సంఖ్య ఉన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తారు. లోకసభలో తీర్మానం చేయొచ్చు. బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి బీసీలకు మేలు చేసినటువంటి వాళ్ళు అయితే. కానీ ఈరోజు అట్లయితే కాదు. రేవంత్ రెడ్డికి ఒక చెడ్డ పేరు రావాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, వీళ్ళకి మంచి పేరు రావాలి కావాలని సహకరిస్తలేరు వాళ్ళు. ఆ రెండు పార్టీలు సహకరించడం వలనే ఈరోజు ఈ మాధవ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి టీఆర్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకుపోయి కోర్టులో కేసు చేపించడం జరిగింది. ఆయనతోని ఈరోజు ఏపీ ఇచ్చి వాళ్ళ ఇంటిని నాటకమాడి అది రేవంత్ రెడ్డి మీద అనడము సరైనది కాదు. ఈరోజు బీసీలమంతా ఈరోజు అందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అండగా ఉన్నారు. ఇక రేపు ఫ్యూచర్లో కూడా ఇదే రిజర్వేషన్తో ఎలక్షన్లు జరుగుతాయి. ఎలాంటి బీసీల ఆందోళన చెందనంత అవసరం లేదు. ఏమన్నా ఈ బీజేపీ వాళ్ళు కానివ్వండి ఏమన్నా మీ నుండి అయితే ఇక బీజేపీ వాళ్ళకు గవర్నర్ ఒప్పించి ఈరోజు మీరు సహకరిస్తే బాగుంటుందని బీజేపీ వాళ్ళని కోరుతున్నాం. అదేవిధంగా పార్లమెంటులో కూడా మీరు బిల్లు పాస్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి బిల్లు పాస్ చేస్తే ఇంకా బాగుంటుందని ఆశాభావం బీసీల అందరము వ్యక్తం చేస్తున్నాం. దీనికి కానీ కపట ప్రేమగా మేము చేస్తున్నాం అన్నట్టునే మళ్ళా వెనకకెళ్ళి మేము మద్దతు ఇవ్వకుండా ఈ పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి ఇది అందరూ యావత్ రాష్ట్రం మొత్తం యావత్ ఈరోజు గమనిస్తుంది. ఎవరు ఏమంటుండ్రు, ఎవరు ఏం చేస్తుండ్రు, ఎవరు బీసీల మీద ప్రేమ ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈరోజు చిత్తశుద్ధి బీసీల మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఏకైక పార్టీ ఈరోజు ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు మనకు చాలా అందరూ ఈరోజు అందుకోసమే ఆయన ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో చూస్తున్నాం. మనం పెద్ద వకీల్ని కూడా ఢిల్లీకి వెళ్ళి రప్పించి కోట్ల మనం కూడా పార్టీకి వెళ్ళి మనం ఎంత కష్టపడాలి. రేవంత్ రెడ్డి ఆ విధంగా కష్టపడింది రాష్ట్ర ప్రజలు బీసీలు అందరూ చూసింది. అయినా కానీ ఇంకా కుంటాంతాలు చేసి ఈరోజు డిస్మిస్ చేసి స్టే ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఒక 2 వారాలు 4 వారాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా 80% ఏదేమైనా రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్పిండు, మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తున్నారు. ఆ కాంగ్రెస్ అదే కమిట్మెంట్తో ముందుకు వెళ్తుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రాష్ట్రంలో గత ఎన్నడూ లేని విధంగా మొన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆ రోజు కామారెడ్డిలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తూచ తప్పకుండా బీసీలపై ఎంతో మమకారంతో ఎంతో అభిమానంతో ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఎలక్షన్లకు పోదామని ఆలోచించినప్పటికీ ఈరోజు ప్రధానంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతర కులాలను తీసుకొని ఈరోజు హైకోర్టులో కేసు వేయించి నిన్న మనం ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దానిపై స్టే తీసుకురావడం నిజంగానే దురదృష్టం. అదేవిధంగా గతంలో మనం చూసినాం, మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను అందరినీ కూడా తీసుకొని పోయి ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అట్లే కాకుండా ఈరోజు మేమందరం ఎన్నో కలలు కన్నాం, జెడ్పీసీ ఎంపీలను అవుతున్నామని చెప్పేసి. ఈరోజు బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని
చరిత్ర క్షమించదు. ఒకవేళ దీని వెనకాల ఎటువంటి వ్యక్తులున్నా, ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఈరోజు అక్కడక్కడ ఇతర పార్టీ నాయకులు కూడా అమలుకు సాధ్యం కాని జీవో తీసుకొచ్చిండని అంటున్నారు. అమలుకు సాధ్యం కాని జీవో తీసుకొచ్చినప్పుడు మరి మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము ఆ రోజు నిజంగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు ఇవ్వలేదా? ఈ రాష్ట్రం రెండు ముక్కలు చేసే దాంట్లో మీ భాగస్వామ్యం ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇంకా ఇతర వాటికి మీ భాగస్వామ్యం ఉన్నదని చెప్పుకుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. కానీ ఈరోజు బీసీల నోటికాడి ముద్దను ఇతరులు లాక్కుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చూస్తూ ఉండడం నిజంగా దురదృష్టం. ఇటువంటి వాళ్ళను చరిత్ర క్షమించారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అక్కడక్కడ అంటున్నారు, ఇట్లా చేస్తే మళ్ళీ ఇస్తామని. అట్లా అనేది కాదు. మీకు కనుక బీసీలపై చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు బీసీలపై ప్రేమ ఉంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చి గవర్నర్కి ఇచ్చిందో దానికి సహకరించండి. అదేవిధంగా రాష్ట్రపతికి కూడా మేము ఏదైతే పేపర్ ఇచ్చామో వాటికి సహకరించి ఆ బిల్లు ఆమోదానికి తెలపండి. లేకుంటే కపట ప్రేమ నటించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలపై కపట ప్రేమ చూస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు. 42% రిజర్వేషన్లకు ఎక్కడైనా అడ్డంకం జరిగితే పార్టీ పరంగా మేము 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం. ఖచ్చితంగా బీసీలకు జరిగే అన్యాయాన్ని మేము తోడ్పాటు చేస్తామని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ కూడా క్లియర్గా ఉన్నది. కాబట్టి చరిత్ర ఈరోజు ఎవరైతే ఈ నాటకాలు ఆడిపించారో వాళ్ళని చరిత్ర క్షమించదు. కాబట్టి ముందర జరిగే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి బీసీల పట్ల చిత్తశుద్ధితోటి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం. నిన్న బీసీ రిజర్వేషన్ 42% అమలు అయ్యే హైకోర్టులో స్టే ఉంది. అయితే 9 kV రిజర్వేషన్ గురించి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శాయశక్తులను కృషి చేసి ఒక బీసీలను ఏకతాటిపై తీసుకొచ్చి వీళ్ళకు కూడా న్యాయం చేయాలని కోర్టులో స్టే చేస్తే పాలకులు గత ప్రభుత్వం 2 గవర్నమెంట్లు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కానివ్వకుండా కుట్రపూరితమైన పన్నాగం పన్ని ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు అన్యాయం చేసినని అందరికీ తెలుసు. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వము మొన్న గవర్నర్ దగ్గర బిల్ ప్రవేశపెడితే గవర్నర్ రికమెండేషన్ కానివ్వకుండా ఆమె ఏం చేసిందంటే మళ్ళీ సెంట్రల్కు నేను కేంద్ర ప్రభుత్వం పంపిస్తానని చెప్పి రాష్ట్రపతి దగ్గర పంపిస్తే రాష్ట్రపతి దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మన ప్రియతమ నాయకు ముఖ్యమంత్రి మంత్రివర్యులు అందరూ ధర్నా చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగితే కూడా బీజేపీ వాళ్ళు అడ్డుకొని అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని సందర్భాలు మన ప్రజలకు అందరికీ తెలుసు. బీజేపీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల లోపల మన ప్రభుత్వం మంచి పేరు వస్తుంది, మా ప్రభుత్వం ఇప్పుడు ఏం లేదు, ఎలక్షన్ పెడితే మేము టీఆర్ఎస్ ఓడిపోతామని చెప్పేసి వీళ్ళు కుట్రపూరితమైన పన్నాగం పని కాంగ్రెస్కు చెడ్డ పేరు తేవాలని ఒక పన్నాగం పైన వీళ్ళందరూ ఏకతాటిపై రెండు గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు వాళ్ళు బీజేపీ కానివ్వండి టీఆర్ఎస్ కానివ్వండి ఇద్దరు ఒకటే కుమ్మక్కై కాంగ్రెస్కు చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళు అందరూ కావాలని నిన్న హైకోర్టులో స్టే చేస్తే స్టే కూడా వాళ్ళు అడ్డుకొని వాళ్ళ లోపల ఒక రెడ్డిని మాధవరెడ్డి గారితో వాళ్ళు కావాలని పన్నాగం పన్ని ఆయనతోటి ఆపోజిట్గా ఇప్పించి వాళ్ళు కానియకుండా చూసినారు. మన రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఏ ముఖ్యమంత్రి చేయండి ఇవాళ మన ముఖ్యమంత్రి చేస్తున్న బీసీల కంటే హర్షదగ్గ విషయం. కాంగ్రెస్ లోపల మంచి పేరు వస్తుంది వీళ్ళకని చెప్పేసి అడ్డుకునే ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. అలాంటి ప్రభుత్వాల్ని మన బీసీలు ఏకతాటిపై ఉండి బీసీలు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండి నెక్స్ట్ ఈ ఒక వారం రోజులలో మళ్ళీ మన స్టే వస్తుంది. స్టే వచ్చాక మనం అందరము ఏకతాటిపై నుండి వీళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి సభాముఖంగా అందరూ కోరుకుంటూ
ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 42% రిజర్వేషన్పై హైకోర్టులో స్టే పడడం జరిగింది. మరి గుర్తుపెట్టుకోండి కొడుకుల్లారా, ఎవరైతే బీసీ రిజర్వేషన్ని అడ్డుకున్నారో, ఎవరైతే బీసీ రిజర్వేషన్ రారాదని ప్రయత్నం చేసిర్రో ఆ కొడుకులకు భవిష్యత్తులో ఖచ్చితంగా సమాధానం ఇస్తామని చెప్పేసి ఈరోజు అందరి ముందు తెలియజేస్తున్నాం. మరి వీళ్లకు మా బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే ఈ నా కొడుకులకు ఎందుకు కడుపుమంట? మేము ఏ రోజైతే మీకు ఈడబ్ల్యూఎస్ వచ్చిందో ఆ రోజు మేము ఎవరం కూడా అడ్డుపడలేం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరం అడ్డుపడలేం. కేవలం మీ స్థానిక రిజర్వేషన్లు వస్తేనే మీ కడుపు ఇంత మండితే రేపు భవిష్యత్తులో మాకు చట్టసభల్లో రిజర్వేషన్ వస్తే మీ పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు 90% ఉన్న ఈ దేశ ప్రజలు 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నాం. కానీ 10% మంది ఉన్న మీరు ఈరోజు బీసీలకు తొక్కాలనే ప్రయత్నం చేస్తుర్రు. నైచల్తా ఇది ఎక్క దినాలు నడవది. ఈరోజు లేకుంటే రేపు, రేపు లేకుంటే ఎల్లుండు ఖచ్చితంగా బహుజనుల ఒక అధికారం ఈ దేశంలో వస్తుంది, ఈ రాష్ట్రంలో కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకాలు, సరిగ్గా సర్వే చేయలేరు, డెడికేషన్ కమిటీ ద్వారా రిపోర్ట్ చేయలేరు, కోర్టులో తప్పుల తలక లెక్కలేసినరు, కేవలం 56% బీసీలు ఉన్నారని కులగణన చేసినామన్నారు. మరి ఆ కులగణన మొత్తం తప్పుల తడక ఈరోజు మా ఇంటికే రాలేరు, మా వాడికే రాలేరు, కొన్ని ఊర్లకే పోలేరు. అనవసరంగా బీసీ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూడా గుర్తుపెట్టుకునాలే బీసీ సోదరులందరూ ఆలోచన చేయండి. ఎవరి జెండా మోస్తుర్రు, ఎవరి కింద పనిచేస్తుర్రు, ఎలాంటి వ్యక్తులు మనకు అడ్డుకునే వ్యక్తుల కింద మనం పనిచేస్తున్నాం. దయచేసి ఇప్పుడన్నా బీసీ బిడ్డలు కళ్ళు తెరవండి. ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఈ 42% లోకల్ బాడీ రిజర్వేషన్లో కాదు, మాకు చట్టసభల్లో కూడా కావాలి. ఖచ్చితంగా ఈ ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమాన్ని ఎవడు కూడా ఆపలేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరొక్కసారి ఎవరైతే అడ్డుపడ్డారు బిడ్డ, మీ సంగతి తేలే వరకు బీసీ జాతి కానీ బహుజనులు కానీ మీకు వదిలిపెట్టారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లొంక నరసింహులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నేను మీ లొంక నరసింహులు. నిన్న బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో హైకోర్టు స్టే విధించడం జరిగింది. అందరూ గ్రహించారు, అందరూ తెలిసిన విషయమే. అయితే బీసీల యొక్క రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి అంతా ఇంత కాదు, దాన్ని అందరూ కూడా గ్రహించారు. ముఖ్యంగా కులగణన చేసి బీసీల యొక్క వాటాలను తేల్చి ఆర్డినెన్స్ రూపంలో బీసీలకు రాజ్యాధికారం కట్టే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఆర్డినెన్స్ను అనుమతించకుండా వాళ్ళు చేసిన కుట్రలు, ఎవరెన్ని చేసిన కుట్రలు గ్రహించారు. మళ్ళీ ముఖ్యంగా అనుమతి కొరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా మెడలు వంచడానికి పెద్ద ఎత్తున ఢిల్లీలో ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. అందరం కూడా తెలుసు. అక్కడితో ఆగకుండా కూడా జీవో నంబర్ 9 ద్వారా ఏదైతే బీసీలకు దక్కాల్సిన వాటా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి మరవలేనిది, అందరం కూడా చూశాం. ఇన్ని విధాలుగా చేసి బీసీలపై ఉన్న ప్రేమను రెండు పార్టీలు కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సమతి తల్లి ప్రేమను చూపించి ఈ యొక్క జీవోను అడ్డుకోవడానికి నానా కష్టాలు పడడం విషయం అందరికీ తెలిసిందే. నేను ఒకటే అడుగుతున్నా, మీకు బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా
బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి అక్కడ మా బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక్క మాట చెప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పైన బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఉండి కూడా బీసీలకు ఒక్క న్యాయం కూడా చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద సాహసానికి మీరు ఒడిగట్టితే మీరు కాళ్ళు బట్టి గుంజి బీసీలను హేళన చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఈ యొక్క 49 జీవో విషయంలో 42% జీవో విషయంలో మీకు ఎలాంటి బీసీలపై ప్రేమ ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉంటే మేము నిజంగానే అనుకుంటున్నాం. కానీ మీరు ఇంప్లీడ్ అవ్వకుండా బీసీలకు అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేసేది ఉండే, ఇట్లా చేసేది ఉండే, అది చేసేది ఉండే అన్న తప్ప మీరు చేసింది ఏమీ లేదు. చేసిన వాళ్ళని కాళ్ళు పట్టి గుంజి ఈరోజు బీసీలను కించపరిచి బీసీల యొక్క రాజ్యాధికారానికి మీరు జీర్ణించుకోలేక ఎన్ని కుట్రలు అన్నీలో అందరూ కూడా గ్రహించారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంత పెద్ద సాహసానికి ఒడిగట్టిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మళ్ళీ 42% రావాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పి మేము ఈ దాని ద్వారా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క సవతి తల్లి ప్రేమలు అందరూ గ్రహించారు. రేపు జరగబో దీనిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇస్తుందనే నమ్మకంతో మేము తెలియజేస్తున్నామని చెప్పి ధీమాగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీల కూడా తెలంగాణలో బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ పద్ధతి మార్చుకొని బీసీలపై ఉన్నటువంటి సవతి తల్లి ప్రేమను చూపించకుండా బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరేశం గౌడ్, సిసిఐ ఉద్యోగి కిష్టప్ప యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై ప్రతి ఒక్కరూ పోరాడాలని తమ అభిప్రాయాన్ని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలనే సదుద్దేశంతో జీవో నంబర్ 9 రిలీజ్ చేయడం జరిగింది. కానీ కొంతమంది బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ను అమలు చేయకుండా కుట్రలు పన్ని హైకోర్టుకు వెళ్ళి ఎన్నికలపైన స్టే తీసుకురావడం జరిగింది. ఇది బీసీల పట్ల ఒక శాపంగా మారింది. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పక్షాలను బీసీలుగా మేము చేస్తున్నటువంటి ఏకైక డిమాండ్ అన్ని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బీఆర్ఎస్, బీజేపీ, అధికార పార్టీ, కాంగ్రెస్ ఎవరైనా సరే అన్ని రాజకీయ పార్టీలు కలిసి పార్లమెంటులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పైన చట్టం చేయాలని చెప్పి మేము బీసీల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం ఒకవేళ బీసీల రిజర్వేషన్ పట్ల చట్టం చేసినట్లయితే ఎవరి నుంచి కూడా ఇబ్బంది అనేటటువంటిది కలగదు. కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు బీసీల పట్ల తమకున్నటువంటి ప్రేమను చూపాలనుకుంటే ఏకైక మార్గం కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటులో చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అడిగే డిమాండ్ కూడా తప్పైనటువంటి డిమాండ్ కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి హక్కునే మేము కోరుతున్నాం. కాబట్టి జనాభాలో మేము ఎంతున్నామో ఆ జనాభా దామాష ప్రకారమే స్థానిక సంస్థల్లో మేము ఉన్నటువంటిది 60%. రీసెంట్గా మన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం 60% జనాభా ఉన్నటువంటి మాకు ఈరోజు 42% రిజర్వేషన్ కల్పించినందుకు మేము ఎంతో మాకందరికి సంతోషం కలిగింది. కానీ ఆ సంతోషాన్ని ఎక్కువసేపు ఉండకుండా ఎంబడే ఆ సంతోషాన్ని నీలుగార్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి విన్నపం, దయచేసి మాకు కల్పించినటువంటి, ఎందుకంటే బీసీలు అనగా బీసీ సంఘాల్లో 135 కులాలు ఉన్నటువంటి బీసీలము. ఈ 135 కులాల్లో మాకందరికంటే మా జనాభా ప్రకారం కనీసం 42% రిజర్వేషన్ ఇస్తే రాజకీయంగా ఎదగడానికి ఒక మంచి అవకాశం అనేటటువంటిది మా బీసీలకు దొరుకుతుంది. అలాంటి అవకాశాన్ని మాకు దొరకకుండా చేసినటువంటి మిత్రులు ఎవరైతే కోర్టుకెళ్ళి స్టే తీసుకురావడం జరిగిందో ఒకసారి మీరు దయచేసి ఆలోచించండి. మేము అడిగింది అలవి కానీ హామీ కాదు. హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు దయచేసి ఇప్పటికైనా మా పట్ల ఒక మంచి ఆలోచన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని కోరుతూ, దీనికోసం అన్ని రాజకీయ పక్షాలు ఏకంగా బీసీ సంఘాలు కూడా అన్ని సంఘటితమై పోరాటం చేసి పార్లమెంటులో చట్టం తెచ్చే వరకు, వీలైతే ఎన్నికలను ఆపైనా సరే 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఎన్నికల్ని ఆపైనా సరే అందరికీ 42% రిజర్వేషన్
అంటే బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలని చెప్పి మేము బీసీ సంఘాల పక్షాన బీసీలుగా మేము అన్ని రాజకీయ పక్షాలను వేడుకుంటున్నాం. కాబట్టి మా హక్కుని ఎవరు కూడా కాలరాయొద్దని చెప్పి మాకు అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ జై బీసీ, జై జై బీసీ. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం కల్పించిన 42% రిజర్వేషన్ రాకుండా చేసిన మిత్రులు ఒకసారి ఆలోచించండి. మా జనాభా ప్రకారం మాకు అవకాశం కల్పించాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ కొరకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతున్నాము. జై బీసీ, జై జై బీసీ. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సౌకర్యాలపై బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. సౌకర్యాలపై వైద్యులను ఆరా తీయగా పైనుండి ఎలాంటి నిధులు మంజూరు కావడం లేదని, తమకు ఎలాంటి అధికారాలు లేవని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కమిషన్ల కక్కుర్తిపడి ప్రైవేటు ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్నారని, అన్ని విభాగాలలో అవినీతి కొనసాగుతున్నదని ఆరోపించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అపరిశుభ్రంగా మారిందని, వైద్యులు మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పై అధికారులు స్పందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలను పెంచాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మాట్లాడాలి. అంబులెన్స్ ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కావాలి. అయితే సూపరింటెండెంట్ ఫోన్ అసలు రెస్పాండ్ డ్రైనేజ్ గురించి నర్సింగ్ కాలేజీలో కూడా డ్రైనేజ్ అంతా చాలా ఇబ్బంది అవుతుంది. వస్తుంది ఎవరు ఇబ్బంది కావాలి. ఏది ఏమైనా కూడా అప్పుడే యాక్షన్ తీసుకుంటారు. మనకి ఏమవుతుందంటే అన్ని సదుపాయాలు అన్ని ఇస్తే డాక్టర్ ఇస్తాడు. సదుపాయాలు లేని డాక్టర్ పెట్టుకొని డాక్టర్ అంటే వీటి గురించి మీరు అవగానే మీరు ఏం రాయాలి పేపర్లు అంటే సదుపాయాలు పైనుంచి వస్తలేవు అని రాయాలి. చికిత్స చేసుకోవడానికి వస్తారు కదా, చెప్తారన్నమాట. సార్ మా టెస్ట్లకు ఇబ్బంది అవుతుంది, మార్చేది కాడ ఇబ్బంది అవుతుంది. మార్చే దగ్గర అయితే ఇబ్బంది కదా, ఈడ చేసినంత ఫాస్ట్గా అయ్యిందంటే చాలా లేట్ అయితే మళ్ళీ వాళ్ళు ధర్మంలాగా చేస్తే అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్సీ కానీ ఎప్పుడైనా డిక్లేర్ కానీ తెలుసుకో. కరెక్ట్ అందరికి 100% ఇన్ఫర్మేషన్ ఉండదు. అలా లేట్ అయిందనే విషయం తెలుస్తుంది. డెత్ డిక్లేర్ కాకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేస్తారు? వీళ్ళు ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి పోయింటారు, వాడు డిక్లేర్ చేయడు. వాడు ఎవడో ఆర్ఎంపీ ఉంటాడు, ఆర్ఎంపీ డిక్లేర్ చేయడు. ఎంబీబీఎస్ డిక్లేర్ చేయాలి. వీళ్ళు వచ్చి డైరెక్ట్ పోస్ట్ మార్టం కావాలంటారు. అందుకు ఆగింటారు కేసు. సార్ మీరు పైనుండి అంటున్నారు, పైనుండి ఏం వస్తలేవు సార్, పైకి వెళ్ళి ఏం వస్తలేవు అంటున్నారు. చెప్తారు మీకు అక్కడికి వస్తే ఏమేమి లేవు అని లిస్ట్ ఇస్తాను. అంటే ఇంకో విషయం సార్, డాక్టర్లు ఒకరొకరు అంబులెన్స్కు, ప్రైవేట్ అంబులెన్స్కు 300 అడుగుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. దీని అంబులెన్స్ ఎందుకు అడుగుతారు? ఏమో సార్, ప్రైవేట్ అంబులెన్స్కు 300. మీరు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినా తీసుకొస్తే నేను వాళ్ళ దగ్గర మాట్లాడతాను. ఓకే సార్, ఉంది నా వద్ద ఇన్ఫర్మేషన్. నేను తీసుకొస్తా, కంపల్సరీ తీసుకొస్తా. మీ దగ్గర నేను తీసుకొస్తా సార్, ఉంది నా వద్ద. ఇప్పుడు తీసుకురావాలి. వీడియో ఇప్పుడు తీస్తున్నారు కదా.
మా ముందు ఈయన డిక్లేర్ చేద్దాం. ఎవరు అడిగిండు, ఎందుకు అడిగిండు, నేను అడిగినా, ఏ డాక్టర్ ఉన్నాడు, అప్పుడే డిక్లేర్ చేద్దాం. మీ స్టాఫే చెప్తున్నారు సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకురండి, ఎవరు ఉన్నాడు చెప్తే నేను వాళ్ళు నేను డిస్కస్ చేసేద్దాం. ఈయన ఇట్లా లోపల విసుకలో ఏముండవు, మాకు వచ్చే శాలరీ అంటే ఒకరొకరు 3 రోజులు చేస్తుంటారంట డ్యూటీ. ఏది డ్యూటీ ఇక్కడ ఒకరొకరు 3 రోజులు ఎందుకు చేస్తాను ఉంది సార్, ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లానే అడుగుతాను. ఇన్ఫర్మేషన్ ఏడుందో మీకు చూపిస్తే నేను కూడా వెరిఫై చేసుకుంటా దాన్ని. మనము సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి మొన్ననే యాక్చువల్లీ ఇక్కడ హాస్పిటల్లో పరిసర ప్రాంతాలు అంతా కూడా శుభ్రం లేవని చెప్పేసి గత 15 రోజుల కింద, అదేవిధంగా అవతల నర్సింగ్ కాలేజ్ నుంచి కూడా సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి కూడా లేపట్లేదు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ల పరిస్థితి కూడా ఎట్లుందంటే ఒక 24 అవర్స్ తర్వాత ఇంకొక డాక్టర్ రావాలి. ఒకరినే 3 డేస్ పెట్టడము, మార్చురీకి ఎవరైనా వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా ఎవరికైనా అంబులెన్స్ పంపిస్తే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడము, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి పేషెంట్ల దగ్గరికి వెళ్ళి బీజేపీ పార్టీ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం కదా. మీరు చూస్తుంటే సూపరింటెండెంట్ గారు అసలు తాండూరుకు వస్తున్నారా, ఇక్కడ హాస్పిటల్ చూసుకుంటున్నారా? ఇప్పుడు 72 అవర్స్ అంటే ఒక డాక్టరు మినిమం 24 అవర్స్ ఉండాలి. దాని తర్వాత ఇంకో డాక్టర్ వస్తేనే ఈయన వెళ్ళాలి. 48 అవర్స్ 72 అవర్స్ చేపించడం వల్ల వాళ్ళకు కూడా ప్రెషర్ లోడ్ అవుతుంది. అదేవిధంగా నర్సులకు కానీ డ్యూటీ ఎవరైతే ఇక్కడ హెడ్ నర్సులు వాళ్ళ మీద కూడా బాగా ప్రెషరైజ్ అవుతుందని చెప్పేసి కూడా మాకు తెలియవచ్చింది. కాబట్టి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక నిజ నిర్ధారణ చేద్దామని చెప్పేసి అడిగితే డ్యూటీ డాక్టర్ గారు లేరు. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు కూడా ఫోన్ చేసినాము, ఆయన కూడా రెస్పాండ్ ఇస్తలేరు. కాబట్టి ఇమ్మీడియట్లీ వర్క్ లోడ్ వాళ్ళకు ఏ విధంగా అయితే నర్సులకు 6 అవర్స్ ఉంటుంది, తర్వాత డాక్టర్లకు 24 అవర్స్ ఉంటుంది. మార్జిన్కి సంబంధించి కూడా చాలా ఇబ్బంది గురవుతారు అని చెప్పేసి అది కూడా తెలియడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూలంకషంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారిని కోరడం జరుగుతుంది. అయితే శుచి శుభ్రత కూడా చాలా అధ్వానంగా ఉన్నది. ఎందుకంటే వికారాబాద్ డిస్టిక్ కాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే అతిపెద్ద 100 పడకల ఆసుపత్రి మన తాండూరు ఆసుపత్రి. కాబట్టి దీని మీద మీరు చర్యలు తీసుకోకపోతే మీ మీద కూడా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే వీటి మీద ఎవరి మీద కూడా డాక్టర్ల కూడా అరేంజ్ చేయాల్సిన బాధ్యత మీరే. కాబట్టి అదేవిధంగా మార్చురీకి వచ్చే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి, అదేవిధంగా అంబులెన్స్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకోవడం ఈ పద్ధతి మంచిది కాదని చెప్పేసి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మిమ్మల్ని కోరడం జరుగుతుంది. యాలాల ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి సేవలైనా వినియోగించుకునేందుకు సమయం ఉండేది. కానీ నేటి నుండి సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల మధ్య అర్జీలు లేదా ఫిర్యాదులు చేయడానికి అధికారులు అవకాశం కల్పించారు. దీంతో యాలాల మండల పరిధిలో దూరంగా ఉన్న గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. భూభారతి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, అందుకే కేవలం 3 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే ఫిర్యాదులు అందజేయడానికి అవకాశం కల్పించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ప్రమాదంలో గాయపడిన 2 వ్యక్తులకు ప్రభుత్వ వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. దీంతో రోగుల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా తమ బంధువులకు ప్రభుత్వ వైద్యులు వైద్యం అందించారని సంతోషం వ్యక్తం చేశారు. మా బామ్మకి మంచి చేశారు, ఆపరేషన్ చేసి మంచిగా ఇది ట్రీట్మెంట్ చూశారు. ఏమున్నా మంచి సార్ ఇది చేయాలని హెల్ప్ చేయాలని ఎప్పుడైనా
వచ్చినా కానీ ఎవరికైనా వచ్చినా కానీ మంచిగా హెల్ప్ చేయాలని ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం. వాళ్ళిద్దరు మంచిగా సూపరింటెండెంట్ సార్ వినయ్ సార్ విఘ్నేష్ సార్ వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేశారు. ఇక్కడ ఎవరు కాదంటే కూడా చేశారు, ఇక్కడ మంచి చేశారు. మా గాంధీ బొమ్మ అంటే కూడా మేము వద్దని చెప్పాము, ఇక్కడ సార్ మంచి ట్రీట్మెంట్ చేశారు. తాండూరు నియోజకవర్గంలో మా ఫ్రెండ్ అనుకోకుండా అనారోగ్యంగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన ప్రాయంగా ఇంకా ఇద్దరు, ఇంకొక పాప 11 సంవత్సరం, ఆమె కూడా కాలు ఎరిగింది. కాలు ఎరిగితే ఇక డాక్టర్ ఏం చెప్పిండ్రు ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ వద్దు అని చెప్తే వినయ్ సారు అక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడనే చేస్తాము, మీకు ఏం భయపడకండి, మేము మాకు పైసలు వద్దు, మీరు 2 ఆపరేషన్లు మేము చేయగలుగుతాము, ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తామని వాళ్ళు ఖచ్చితంగా చేసిండ్రు. ఇప్పటి వరకు సండే నుండి ఇప్పటి వరకు ₹1 ఆశించలేరు. చేసి మా పిల్లలను మంచిగా భవిష్యత్తులో మంచిగా రావడానికి ఇంకా కొంతమందికి ఇంకా మంచిగా చూపించాలని కోరుకుంటున్నాం. మేము కూడా మంచి జరగాలని మంచి సార్ మంచి పని చేసింది. ఇప్పటివరకు సూపరింటెండెంట్ సార్ వీళ్ళంతా కలిసి మంచి చేసింది కాబట్టి ఇంకా ముందర వేరే వాళ్ళు వచ్చినా కన్నా మంచిగా కావాలి. ఇది మన తాండ్రు కాబట్టి మన హాస్పిటల్ కాబట్టి తాండ్రు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇంకా డెవలప్ కావాలి మంచిగా. సార్ సూపర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా వచ్చినా కన్నా ₹1 ఎవరు అడగలేదు. ఇప్పుడు కూడా ముస్లిం అమ్మాయి పాపం మంచి వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేశారు. ఆమె పాపం ఆపరేషన్ చేశారు. ఆమె తర్వాత మా బామ్మని చేశారు. రాగలేయడం అంటే ఫస్ట్ టైం తాండ్రులో రాడు ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు చాలా మంది గాంధీ బొమ్మ కూడా పోలేము, చాలా మంది చేస్తాం సార్ చేయాలని చెప్పి సార్ ఇద్దరు సూపరింటెండెంట్ సార్ వాళ్ళు చేసి మాకు ఆపరేషన్ చేయించారు. ధన్యవాదాలు. మంచిది. ఇంకా కొంతమంది ఇంకా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా డెవలప్ చేస్తాం, ఇంకా 10 మందికి చెప్తాం. మేము ఇట్లా చేయలే సార్, ఇట్లా మంచిగా సూపరింటెండెంట్ సార్ మంచిగా ఇంకా డెవలప్ మేము ప్రతి ఊరు చెప్తాం. మేము అరే ఇట్లా సార్ చేపిస్తాం అని చెప్పి మేము తోలుకొచ్చి సార్ డైరెక్ట్ కలిసన్నా ఇంకా డెవలప్ ఇట్లా సార్ ఉంటే మాకు మంచి హెల్ప్. మనం తాండ్రు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకుముందు పట్టించుకోకుండా ఇప్పుడు మంచిగా సూపరింటెండెంట్ సార్ వచ్చాము, మంచిగా జరిగింది, మంచిగా అయింది. ఇప్పుడు 2 ఆపరేషన్ చేసి ఒకటే రోజు ఇంకా ముందర కూడా చేయాలని మేము కోరుకుంటున్నాము. తాండూరు పట్టణంలోని గొల్ల చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తామని, నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపి ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో నాయకులు గొల్ల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గొల్ల చెరువు సమీపంలో బతుకమ్మ కుంటను ఏర్పాటు చేస్తామని, వాకింగ్ ట్రాక్ ను వృద్ధిలోకి తెస్తామని, గొల్ల చెరువులో ఉన్న చెత్త చెదరాన్ని తొలగిస్తామని, గొల్ల చెరువు కబ్జాకు గురైనా పట్టించుకోవడం లేదని, గొల్ల చెరువు మందుబాబులకు అడ్డాగా మారిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మంతటిరాజు, ప్రకాష్, దోమకృష్ణ, అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము ఈరోజు తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్గా ఆరంభ శూరత్వం చూపించినటువంటి అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా దాదాపుగా 6 కోట్లు దాదాపు 12 కోట్లు రిలీజ్ అయినాయి అంటారు. కానీ ఇక్కడ ఎక్కడ చూస్తే బుడిదలో పోసిన పాలలాగానే అయిపోయింది అన్నట్టు నేనైతే చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక సైడ్ చూస్తే గొల్ల చెరువు, గుర్రపు డెక్క, మత్స్యశాఖకు అంటే మత్స్యకారులకు దీని మీద గంగాపుత్రులు అంటారు వాళ్ళను, పాతాండ్రు వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీని మీదే జీవనం సాగించడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అటు వాళ్ళకు నిరుపయోగంగా ఉన్నది, ఇటు దీన్ని మినీ ట్యాంక్ బండ్గా చేసి వాకింగ్ ట్రాక్ వేసి తాండూరు ప్రజలకు ఆహ్లాదపరంగా చేసే విధంగా చేస్తామని చెప్తే ఒక బండి కూడా వచ్చే రాని పరిస్థితుల్లో అధ్వానంగా తయారైపోయింది. అదేవిధంగా ఇది వాకింగ్ ట్రాక్ ఇది కూడా మొత్తం అధ్వానంగా తయారైపోయింది. ఇక్కడ బతుకమ్మను ఇడిచే దగ్గర ఘాటు మనం చూస్తే ఇది మందుబాబులకు అడ్డలాగా అయిపోయి దిగడానికి కూడా వీల్లేని విధంగా ఇక్కడ పిచ్చి చెట్లన్నీ మొలిచి గుర్రపు డెక్క అంతా కూడా పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తాండూరు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ పరంగా ఒక సినిమా థియేటర్ తప్ప పార్కులు కూడా అన్ని కబ్జా అయిపోయినాయి. అది ఓన్లీ పార్కింగ్లకు లేకుంటే వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అన్నట్టు అయిపోయింది తాండూరుల పరిస్థితి. కానీ తాండూరు ప్రజలకు ప్రశాంతంగా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ బయటికి వచ్చి ఆహ్లాదకరంగా ఉండడానికి ఒకే ఒక్కటి మన మినీ ట్యాంక్ బండ్గా పిలుచుకునే గొల్ల చెరువు ఘాట్ ఇది. కాబట్టి దీన్నైనా ప్రత్యేక శ్రద్ధతోటి తీసుకొని ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేస్తే లైటింగ్ రాత్రిపూట లైటింగ్ ఉండదు. కాబట్టి
మందుబాబులకు సైర విహారంగా అయిపోయింది. ఇక్కడ పక్కకి గుడి ఉన్నది, అయినా కానీ ఇక్కడ అంతా కూడా మొత్తం మందు బాటిళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైకెళ్ళి ఎవరైనా వస్తే కూడా అసాంఘిక శక్తులకు ఇక్కడ అడ్డాగా మారిపోయిందని చెప్పొచ్చు. కాబట్టి దీని మీద పెనం మీదకి వెళ్ళి పొయ్యిల మీద అడ్డట్టు అసలు పట్టించుకునే నాదులు లేడు. దీన్ని ఏ విధంగా చేస్తారు? ఒకవేళ గవర్నమెంట్ నుంచి చేత కాకపోతే ఒక ప్రైవేట్ పరంగానన్నా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇక్కడికి సందర్శించడానికి వచ్చిన వాళ్ళకు 10 రూపీస్ 20 రూపీస్ టోకెన్ లాగా తీసుకున్నా వాళ్ళన్నా డెవలప్ చేసుకునే విధంగా మనం ఎవరికైనా టెండర్ లాగా కూడా ఇచ్చేసి వారు దీంట్లో వాకింగ్ ట్రాక్ కానీ లైటింగ్ కానీ లేకపోతే ఇక్కడ చిన్న రెస్టారెంట్ లాగా కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్ళు ఏదైనా చేసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చే విధంగా దూరదృష్టితో ఆలోచించాలని చెప్పేసి నేను కమిషనర్ గారిని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. బీజేపీ పట్టణ శాఖ తరఫున. భారత్ మాతాకి జై. కూడా దీన్ని పట్టించుకోకుండా పక్కన మల్లెడిపల్లిలో పోయి దశాబ్దోత్సవాలు చేసారు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఉంది, సమస్యలు ఉన్నాయి కాబట్టి వీడికి వస్తే ఇవన్నీ ఎవరు తీస్తారన్న ఉద్దేశంతో అక్కడ పోయి అలా చేయడం జరిగింది. మెయిన్ తాండ్రులో ఇంత పెద్ద గొల్ల చెరువు ఉండడం మనం దీన్ని మినీ ట్యాంక్ బండ్గా చేస్తామన్నారు. కానీ అది ఎన్నిసార్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇస్తే దున్నపోతు మీద పనబడ్డట్టునే అయింది. మెమోరాండాలు కానీ అధికారులకు ఇస్తే కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్థానిక కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి అప్పుడు మేము ఇక్కడ ధర్నా చేస్తే మేము చేపిస్తాం, మా సొంత డబ్బులతో చేపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి గెలిచిన తర్వాత వాళ్ళ పనులు చూసుకునికనే వాళ్ళు నిమగ్నం అయిపోయారు. కానీ ప్రజా సమస్యల మీద ఏం పట్టించుకునే పాపన అవ్వలేదు. కాబట్టి ఈరోజు ఈ గొల్ల చెరువుని మినీ ట్యాంక్ బండ్గా వెంటనే తీర్చిదిద్దాలి, ఈ గొర్రెపు డెక్కని తీయాలి. మరియు అలాగే ఇప్పుడు రోడ్డు చూస్తున్నారు కదా, ఎట్లున్నాయి గుంతలమయమైంది మొత్తం. ఎవడన్నా వచ్చి పోతే కూడా ఆయన కింద పడితే కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ రోడ్డు కూడా చేయాలి. గతంలో ఎన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, ఆ కోట్ల రూపాయల పని ఇక్కడ జరగలేదు. అలాగే మత్స్యకారులు దీని మీద కనీసం దాదాపు ఒక 100-200 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దాంట్లో నేను కూడా సభ్యున్నే. కాబట్టి ఈ యొక్క మత్స్యకారులది సంబంధించిన కూడా ఈ గుర్రపు డెక్క మొలవడం వల్ల మత్స్యకారులకు జీవనోపాధి కూడా కరువైంది. కాబట్టి ఈ జీవనోపాధి చూపెట్టాలి వీళ్ళకి మత్స్యకారులకు. అలాగే వాళ్ళ సమస్యలు ఏమున్నాయో పట్టించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అలాగే బఫర్ జోన్లో ఉన్న అన్ని FTL వాళ్ళే 11 ఎకరాలు కబ్జా అయిందని చెప్పి ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరి ఆ 11 ఎకరాలలో నిర్మించిన ఇళ్లను కూల్చేస్తారా? కేవలం హైదరాబాద్ అనే హైడ్రా ఉంటుందా, ఇక్కడ తాండ్రులో ఉండదా అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తుంటే మీరు అక్కడ నుంచి శివాచక్ రూట్ నుంచి వస్తుంటే అక్కడ ఒక బిల్డింగ్ కడుతుర్రు, నేను నాలపైనే కడుతుర్రు. దాని గురించి మేము మాట్లాడితే ఒక స్థానిక లీడర్ ఎవరో నువ్వు కట్టుకో ఎవడొస్తారో చూస్తామనే చందాన మాట్లాడినంట. మా మత్స్యకార అధ్యక్షుని కూడా ఫోన్లు చేసి డాగులు వేయడం జరిగిందంట. ఏం రే అని వాడికి ఎందుకు వస్తున్నావు మళ్ళా అని చెప్పి చెప్పడం జరిగిందంట. మా మత్స్యకారుల వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందుల పాలవుతుర్రు. కాబట్టి ఈ వెంటనే ఇవన్నీ ఈ దాదాగిరిలు ఇవన్నీ బంద్ చేసి ప్రజల సమస్యల మీద మీరు ఏదైనా చేసేది ఉంటే ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇవన్నీ వెంటనే చేయకపోతే మేము పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మొత్తం ఈ మత్స్యకార సొసైటీల ద్వారా అలాగే బీజేపీ ఆధ్వర్యాన మొత్తం మేము రాష్ట్ర ఇది తెలంగాణ వికారాబాద్ జిల్లాలో ఉన్న చెరువులు అని చెప్పి మొత్తం ధర్నాకు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచే తాండ్రులనే ఈ పెద్ద గొల్ల చెరువుల నుంచే చాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టణ శాఖకి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మినీ ట్యాంక్ బండ్ గొల్ల చెరువుని పరిశీలించడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే చాలా దీనస్థితిలో ఉంది, నడవడానికి కూడా వీలు లేకుండా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మినీ ట్యాంక్ బండ్కి ఎన్నో కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతున్నా కూడా అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది. మరి గత పాలకులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ శాంక్షన్ అయినప్పటికీ తూతు మంత్రంగా పనులు చేసి మరి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. మరి రీసెంట్గా కూడా మరి గొల్ల చెరువు ప్రక్షాళన గురించి కొన్ని కోట్ల రూపాయలు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఆ అట్టి పనులు కూడా పనులు వేగంగా నిర్వహించాలని, మరి ముఖ్యంగా పారిశుద్ధ్యానికి శానిటేషన్ మున్సిపాలిటీ వారికి మేము విన్నవించుకోవడం ఏంటంటే మరి గొల్ల చెరువు పైన ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ ఉన్న చెదలను పొదలను కూడా మొత్తంగా అతి త్వరలో
వెంటనే క్లీన్ చేయించాలని మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వేడుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి గుంతలను కూడా వెంటనే మూసివేసి మరి ప్రజలకు ఇక్కడ వాహనాలు కానీ తిరగడానికి కానీ మరి ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ పర్యాటకులు వచ్చి ఈ ప్లేస్ని సంతోషంగా వచ్చి ఇక్కడ గడపడానికి కూడా వసతులు కల్పించాలని నేను ఎమ్మెల్యే గారికి మరియు ఈ అధికారులకు కూడా కోరుకోవడం జరుగుతుంది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.